ఏపీలో ఎన్నికల ముందు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు, అభ్యర్థులు వేటను మొదలుపెట్టారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ సిట్టింగ్లను సైడ్ చేస్తూ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఓటమి భయంతోనే జగన్ అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేవారు లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉండడం వల్లనే ఏం చేయాలో పాలుపోని జగన్ ఆ వ్యతిరేకతను ఎమ్మెల్యేల మీదకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో వైసీపీకి ఏ పరిస్థితి ఉన్నా పార్టీ అధినేత జగన్ సొంత జిల్లా కడప మాత్రం కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఇక్కడ వైసీపీకి ఎదురులేని పరిస్థితి ఉంది. 2014లో ఆ పార్టీ ఒక్కచోటనే ఓడింది. ఇక 2019లో 2 ఎంపీ స్థానాలతో పాటు మొత్తం 10 ఎమ్మెల్యే స్థానాలను స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు కడపలో కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ పార్టీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు పెరగడంతో వైసీపీలో ఆందోళన నెలకొంది. మొన్నటి వరకు ఒక్క సీటుకే పరిమితమైన టీడీపీ ఇప్పుడు సుమారు 5 స్థానాల్లో బలోపేతం కావడం వైసీపీ అధినాయకత్వాన్ని కలవరపెడుతుంది. ఎన్నికల నాటికి జిల్లా వ్యాప్తంగా విపక్షాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉండడంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. తాజాగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రయ్య సైకిల్ ఎక్కడంతో కడప జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి స్వయాన బావమరిది కావడంతో ఈ ఎఫెక్ట్ వైసీపీపై మరింత పడే ఛాన్స్ ఉంది. ద్వారకానాథ్ రెడ్డి మేనకోళ్లు అలైక్య కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈమె దివంగత సినీ నటుడు నందమూరి తారకరత్న సతీమణి. ఈమెకు చంద్రబాబు కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నప్పుడు ఆమె కూడా పక్కనే ఉండడం విశేషం. విజయసాయిరెడ్డి దంపతులు మినహా మిగతా కుటుంబ సభ్యులంతా టీడీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారి చేరికతో రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతం కావడం ఖాయం. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య సైతం అనూహ్యంగా టీడీపీలో చేరారు. చంద్రబాబు నివాసానికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చి టీడీపీలో చేరారు. వీరి చేరిక ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తారకరత్న భార్య టీడీపీ బలోపేతానికి కృషి చేయడం పట్ల నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.